జీవితం చేజారిందా 4వ భాగం. సీత భర్త ఆదరణ చూరగొనలేకపోతుంది. పిల్లలు ఎంతో దగ్గరై పిల్లలకు ఆత్మీయురాలవుతుంది. కానీ భర్త మనసు దోచుకోలేకపోతుంది. కథ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. సుబ్బులు పని ముగించుకుని వెళ్ళిపోయింది. రంగా తోట పనిలో ఉన్నాడు. సీత హాల్లో కార్పెట్ మీద పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆడిస్తోంది. వాళ్ల ముందు రకరకాల బొమ్మలు పేర్చి ఉన్నాయి. మంజు ఆట వస్తువులవన్నీ. ఒక పెద్ద అట్టపెట్టె నిండా పెళ్లి బొమ్మల సెట్ అది. ఒకసారి ప్రభాకర్ వ్యాపార నిమిత్తం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూతురి కోసం ప్రత్యేకంగా ఆ బొమ్మల సెట్టు తీసుకొచ్చాడు. బొమ్మలు చక్కటి నగిషీ పనితనంతో చాలా అందంగా పొందిగ్గా ఉంటాయి. చిన్న కళ్యాణ మండపం, చుట్టూతా రంగురంగుల బల్బుల తోరణాలు, మండపంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు పల్చటి జరీ దుస్తుల్లో మేలి ముసుగులో అలంకరించబడి ఉన్నాయి. వాళ్ళిద్దరికీ చేరువగా మంత్రాలు చదివి పెళ్లి జరిపించే పురోహితుడు. చుట్టూ రకరకాల దుస్తుల్లో ఆడ మగ పెళ్లి పెద్దలు, పిల్లల బొమ్మలు, మధ్య మధ్య ట్యూబ్లైట్లు ఎత్తి పట్టుకున్న పనివాళ్ల బొమ్మలు, వాళ్ళకి కాస్త దూరంగా ఎర్రటి యూనిఫామ్లో ఉన్న బ్యాండ్ మేళం. అన్నింటికీ కీ ఇస్తే చాలు, టైం పంక్చువాలిటీగా వేటి పని అవి చేస్తాయి. డమ్ డమ్ అంటూ బ్యాండ్ మోగుతోంది. సన్నాయి పాడుతోంది. ఓం అంటూ మంత్రాలు వినిపిస్తాయి. లైట్లు గప్పున వెలిగి ఆరి కాంతులు విరజిమ్ముతాయి. పెళ్లి బొమ్మల తలలు, కనుగుడ్లు, పెదవులు తమాషాగా కదులుతాయి. ఆ బొమ్మల సెట్టు ఫారిన్ది. దాని ఖరీదు కూడా ఎక్కువే. ప్రభాకర్ పిల్లల కోసం అలాంటివి చాలా కొన్నాడు. సీత పిల్లలిద్దరినీ చెరోపక్క కూర్చోబెట్టుకొని ఆ బొమ్మల సెట్ ఆపరేట్ చేసి అత్యంత కుతూహలంగా చూస్తోంది. మంజు దగ్గరున్న బొమ్మలన్నింటిలోకి సీతకి ఆ బొమ్మల సెట్ అంటే చాలా ఇష్టం. నిజానికి అలాంటి ఖరీదైన బొమ్మలు ఆమె ఇంతవరకు ఎన్నడూ చూసి ఎరగదు. అవటానికి అవి పిల్లల ఆట వస్తువులే కానీ అద్భుతంగా ఉండి పెద్దల్ని కూడా అలరిస్తాయి. సీతకింటి పని చాలా తక్కువ. పిల్లల్ని చూసుకోవటమే ఆమెకి పెద్ద బాధ్యత. అందుకే మంజులతో పాటు తను కూడా చిన్న పిల్లల ఆ బొమ్మల పెళ్లి చేస్తుంది. ఆ జపాన్ బొమ్మలు కీ ఇచ్చినప్పుడల్లా తమాషాగా చేతులు తిప్పుతూ ఆడుతుంటే ఆమెకి చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రాణం లేని ఆ బొమ్మలు ప్రాణమున్న వాటికంటే ఎక్కువగా అలరిస్తాయి. ఒక్కోసారి ఆ ఇంటి వైభవాన్ని చూస్తుంటే సీతకి కలలా అనిపిస్తుంది. మంజుల బొమ్మల సెట్లే ఎంతో అద్భుతం. సీత నిజమైన పెళ్ళి అందులో 4వ వంతు వైభవంగా కూడా జరగలేదు. కానీ ఆ ఇంట్లో బొమ్మల పెళ్లి మాత్రం ఎంతో ఆర్భాటంగా జరుగుతుంది. బహుశా సంధ్యా ప్రభాకర్ల వివాహం కూడా ఇలాగే అత్యంత వైభవంగా వేడుకగా జరుగుంటుందా అనిపిస్తుంది. ఆలోచనల మధ్య తలంచుకుని దీక్షగా బొమ్మల్ని తిలకిస్తున్న సీత ఒక్కసారి తుళ్ళిపడినట్లయింది. మత్తైన విదేశీ సెంటు పరిమళం సీతను ఒక్కసారి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎర్రటి హై హీల్స్ షూ, తెల్లటి పాదాలపై జీరాడే ఖరీదైన జార్జెట్ చీర ఆమెకి అతి చేరువగా వచ్చి ఆగిపోయాయి. తుళ్ళిపడినట్లయి చివ్వున తలెత్తింది సీత. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి క్షణంసేపు చిత్తరువులా ఉండిపోయింది. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. నవ యవ్వనంతో తొడికిసలాడుతూ ఆల్ట్రా మోడర్న్గా ఉన్న ఒక అందమైన మూసపోసిన జపాన్ బొమ్మల తెల్లటి శరీర లావణ్యంతో మెరిసిపోతూ ఎదురుగా నిల్చునుంది. జరీ పువ్వులు కుట్టిన పల్చటి జార్జెట్ చీర, స్లీవ్లెస్ జాకెట్టు, అందమైన అజంతా హెయిర్ స్టైల్, చెవులకి పెద్ద పెద్ద జుంకీలు, చేతికి జరీ పనితనం చేసిన హ్యాండ్ బ్యాగ్, పెదవులకి రంగు వేసుకుంది. రోజు అద్దిన చెక్కిళ్ళు, ట్వీజర్తో దిద్దిన కనుబొమ్మలు, మధ్య చిన్న ఎర్రని స్టిక్కర్ బొట్టు, మెడలో పొడవుగా డాలర్ చైను, కళ్ళకి పెట్టుకున్న తేనె రంగు గాగుల్స్ తీసి స్టైల్గా చేత్తో పట్టుకుంది. ఆమెలో అందం, ఆకర్షణ సమపాళ్లల్లో ఉండి తెల్లగా దంతపు బొమ్మల నాజుగ్గా ఉందా అమ్మాయి రూపం. ఆమెను చూస్తూనే సీత కొద్ది క్షణాలు స్తంభీభూతురాలైంది. తనను తాను మర్చిపోయి ఆమెకేసి అలా చూస్తూ ఉండిపోయింది. ఆశ ఆంటీ, మంజు పలకరింపుతో తేరుకొని చప్పున లేచి నిల్చుంది. అప్పటికే మంజుల ఆవిడ చేతుల మధ్య ఇమిడిపోయింది. ఆశా పెదవులు అందంగా వంపు తిరిగాయి. మీరు? సీతని పరిశీలనగా గుచ్చి చూస్తూ అడిగిందామె. సీత గొంతు తడబడినట్లయింది. నేనా? నా పేరు సీత. ఆశ కనురెప్పలు రెపరెపలాడాయి. ఓ, ప్రభు సెకండ్ వైఫ్? అవునన్నట్లు చిన్నగా తల కదిలించింది సీత. మల్లె మొగ్గ విరిసి విరియనట్లు ఆమె సుతారంగా మెత్తగా నవ్వింది. కూర్చోండి అంది మర్యాదగా సీత. నా పేరు ఆశారాణి. ప్రభు నాకు డియరెస్ట్ ఫ్రెండ్. నమస్కారం. సీత 2 చేతులు జోడించింది. అయితే ఈయనకి ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నదన్నమాట అనుకుంది మనసులో. నేను ఈ మధ్య కొద్ది కాలం పాటు ఢిల్లీలో ఉండిపోవడం
జరిగింది, అందుకే రావటం పడలేదు అంది ఆమె చక్కగా నవ్వుతూ. సీత నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె ఎదురుగా నిల్చోవాలంటే సీతకి ఎందుకో గిల్టీగా అనిపిస్తోంది. ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతోంది. ఈమె ఇంత హఠాత్తుగా, అది ఆయన లేని సమయంలో ఎందుకు వచ్చినట్లు? తనని చూడ్డానికా, లేక? సీత ఆలోచనల మధ్య నెమ్మదిగా తలెత్తి కాస్త పక్కకు తిరిగింది. ఎదురుగా గోడకి బిగించిన బీరువా అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. వెలసినట్లున్న వాయిల్ చీర, కొద్దిగా రేగిన జుత్తు, మెడలో మంగళసూత్రాలు కట్టుకున్న పసుపు రాసిన నూలుతాడు, చేతులకి మట్టిగాజులు. సీత, నీ పేదరికం ఇంకా నిన్ను వదిలిపోలేదు సుమా. అద్దంలో రూపం వెక్కిరించింది. అత్తగారు పెళ్లిలో ఖరీదైన పట్టుచీరలు, రాళ్ల నగల సెట్ పెట్టింది, కానీ అవి నిత్యం వాడకానికి అనువుగా ఉండవు. పెళ్లి పేరుతో తల్లి 6 డజను వాయిల్ చీరలు కొని వాటితోనే అత్తగారింటికి సాగనంపింది. వియ్యాల వారు బాగా స్థితిమంతులు అనగానే మామూలుగా ఇవ్వగలిగిన వాటి దగ్గర కూడా వెనకదీసింది సుభద్రమ్మ. మీ ఆయన ధనవంతుడు, లక్షల మీద వ్యాపారం చేస్తాడట. రేపటి నుంచి నీకు కావలసిన చీరలు నగలు కొంటాడు. నీకేం లోటు? కుబేరుడి ఇంటి కోడలువయ్యావు అంది సుభద్రమ్మ. వెళ్ళగానే ఆయన్ని ఏమని అడగాలి అనిపించినా పుట్టింటి స్థితిగతులు తెలిసిన సీత తల్లితో ఇంకొక మాట అనలేకపోయింది. కానీ అత్తింటికి వచ్చి 2 నెలలు గడిచినా భర్త ప్రేమగా చేరబిలిచి ఏ చిన్న కానుక ఇవ్వలేదు. అసలు పగటిపూట ఆమెను ప్రేమగా చూసిన సందర్భం కానీ, ఆప్యాయంగా పలకరించి తీరిగ్గా మాట్లాడిన సంఘటన కానీ లేనే లేదు. పిల్లలు, వ్యాపారం, ఈ 2 అతని ప్రపంచం. ఇందా అటువంటి భర్తని పట్టుకుని వచ్చిన మర్నాడే చీరల కోసం, నగల కోసం వేధించటం సీతకి మనసు అంగీకరించలేదు. అయినా ఆయనకి లేని నామర్ద నాకు మాత్రం ఏమిటి? పని మనిషికి తన భార్యకి అట్టే తేడా లేదన్న పట్టింపు ఆయనకి లేనప్పుడు నాకు మాత్రం ఏమిటి? ఆయనకి తనపై మనసు లేదని తెలిసినా వేరే గత్యంతరం లేక ఏదో ఈ మోడు జీవితానికి ఒక ఆధారం అంటూ ఏర్పడుతుంది కదా అని ఈ పెళ్లికి తలొగ్గింది. కానీ అతని ఆస్తి, హోదాకి ఆశపడి కాదు కదా అనుకుని మనసుకి నచ్చజెప్పుకుంది. కానీ ఇలా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రం తన దుస్తుల గురించి, అలంకరణ గురించి ఆలోచన వస్తుంది. తనని చూస్తే ఈ ఇంట్లో ప్రభాకర్ భార్యగా తనకి, ఈ పూర్ సీతకి ఎలాంటి స్థానం ఉందో చెప్పకనే తెలిసిపోతుంది. సంధ్య లాంటి అందమైన యువతి ప్రేమలో జీవితాన్ని కలలో స్వర్గధామంలో అనుభవించిన ప్రభాకర్ని సీత చప్పున ఆకర్షించలేకపోవటం ఒక విధంగా సమర్థించదగిందే. నిజానికి అతనికి పెళ్లిష్టం లేదు. అందుకే బానిసని కొని తెచ్చుకున్నట్లు కొన్ని షరతులు పెట్టి కట్టుదిట్టాలుగా సీతని చేసుకున్నాడు. ఈ మనస్థితిలో రంగాకి, సుబ్బులకి, సీతకి తేడాలేమిటో అతనికి అట్టే తెలియటం లేదు. ఇంకా సరదాలకి, కాలక్షేపానికి, సంధ్య లేని లోటును తీర్చడానికి ఆశారాణి లాంటి గర్ల్ ఫ్రెండ్స్, అందాల రాణులు అతనికి చాలామందే ఉన్నారు. అతను నోరు తెరిచి చిన్న కోరిక కోరకుండానే వాళ్ళంతా తమకిగా తాము అతనికి దగ్గర కావాలని తహతహలాడతారు. అతని డబ్బు, అందం, హోదా అలాంటివి చంద్రుడిని తారలు వరిస్తాయి. ప్రభాకర్ని ఆడపిల్లలు కోరుకుంటారు. అంతటి గ్లామర్ అతని సొత్తు. సంధ్య మరణించాక ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలి అనుకున్న వారిలో ఆశారాణి కూడా ముఖ్యురాలు. కానీ ప్రభాకర్కి ఎవళ్ళని ఎంతలో ఉంచాలో బాగా తెలుసు. గర్ల్ ఫ్రెండ్కి, భార్యకి ఉండే తేడాలు, అర్హతలు బాగా తెలుసు. అందుకే ఏ విధమైన ప్రాపగాండా లేకుండా సీతని నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆ వార్త ఫ్రెండ్స్కి, అది అడిగిన వారికి మాత్రమే చెప్పాడు. ఆశా ఢిల్లీ నుంచి రాగానే ఆమెకు తెలిసిన మొట్టమొదటి షాకింగ్ న్యూస్ ప్రభాకర్ పెళ్లి చేసుకున్నాడని. అంతే. ఆ కాసేపు అగ్గి మీద ఆజ్యం పోసినట్లు ఆమె గుండె భగ్గుమంది. మనసంతా అశాంతిగా అయింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని, ఆ ఐశ్వర్యానికి అంతటికీ మహారాణి కావాలని తను ఎన్ని కలలు కంది. మొదటిసారి ఆ సంధ్య ఎగరేసుకుపోయింది. ఇప్పుడు సీత. అసలు ఎవరి సీత? రామాయణంలోంచి నడిచొచ్చిందా? ఆ సంధ్య అంటే తనకి మించిన అందగత్తే, ఐశ్వర్యవంతురాలు కనుక ప్రభాకర్ పెళ్లి చేసుకున్నా కాదనలేకపోయింది. కానీ ఈ సీత ఎంత గొప్పదో చూద్దామనుకుంటూ ఆఘమేఘాల మీద ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇంటికొచ్చింది. కానీ సీతని చూడగానే ఆమె ప్రాణం హాయిగా అనిపించింది. ప్రభాకర్ చాలా తెలివిగా భార్య పేరుతో పని మనిషిని, శాశ్వత బందీని తెచ్చుకున్నాడనిపించింది. ఇలాంటి భార్యని ఇంటి దగ్గర పెట్టుకుని నా చేతుల్లోంచి జారిపోలేడు. పోనీ ఇది ఒక రకంగా మంచిదే. మై డియర్ ప్రభు, నిన్ను శాశ్వతంగా నా గుప్పిట్లో బంధిస్తాను అనుకుంది ఖుషీగా ఆశ. అతలాకుతలంగా ఉడుకుతూ వచ్చిన ఆమెకి సీతని చూడగానే మబ్బు విడిచిన చందమామ అయింది మనసు. అద్దం మించి చూపు తిప్పి ఆలోచనల నుంచి తేరుకుంటూ నెమ్మదిగా తలెత్తింది సీత. ఆశారాణి సోఫాలో దర్జాగా కూర్చుని పిల్లలిద్దరినీ చెరో పక్క చేర్చుకుని హ్యాండ్ బ్యాగ్ తెరిచి 5 స్టార్ చాక్లెట్ బార్ ఇస్తోంది.
ఖరీదైన ఆమె పక్కన ఖరీదుగా బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లలు. అతిథికి మర్యాద చెయ్యాలనే విషయం చప్పున స్ఫురణకొచ్చింది సీతకి. మీరు ఏం తీసుకుంటారు? కాఫీనా, కూల్ డ్రింక్సా, లేక? చెయ్యి అటు ఇటు సుతారంగా కదిలించి నవ్వుతూ వారించింది ఆశ. ప్రభు వచ్చే టైం అవుతోంది కదా, ఇద్దరం కలిసి తీసుకుంటాం అని ఒక్క క్షణం ఆగి, అయినా ఈ ఇంట్లో నాకు ప్రత్యేకం మర్యాద అక్కర్లేదు. ఇక్కడి నుంచి ఏది కావాల్సి వచ్చినా తీసుకునే స్వతంత్రం నాకుంది. ఆఖరికి బీరువాల డబ్బు కూడా అని నవ్వి, సీతగారు, ప్రభు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అంది తమాషాగా కళ్ళు తిప్పుతూ. సీత మాట్లాడలేదు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేనట్లు నిశ్శబ్దంగా ఉండిపోయింది. 2 నిమిషాల మౌనం తర్వాత తిరిగి ఆశానే అంది, అచ్చరే సీతగారు, కూర్చోండి. అయినా నేనొచ్చింది మిమ్మల్ని చూడాలనే అంది. ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంది సీత. ఏం చదువుకున్నారు? మీ నాన్నగారు ఏం చేస్తారు? అంటూ ప్రశ్నలు వేసింది. అన్నీ చెప్పింది సీత. సిగ్గుపడటం ఎందుకు అనుకుంది. అందుకే అబద్ధాలు చెప్పలేదు. పుట్టింటి గురించి లేని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెయ్యలేదు. కొద్దిగా సోఫాలోంచి ముందుకు వంగి చెక్కిలి కింద స్టైల్గా చేతిని పెట్టుకుని సీత చెప్పిందంతా ఆసక్తిగా విన్న ఆశ కనుబొమలెత్తి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది కొద్దిగా భుజాలు కదిలిస్తూ. సీత విస్మయంగా చూసింది. అసలు ప్రభు ఈ పెళ్లి ఎలా చేసుకున్నాడో నాకు తలబద్దలు కొట్టుకున్న అర్థం కావటం లేదు. బట్ అంటూ చిత్రంగా కళ్ళు తిప్పుతూ ఆగిపోయింది. సీత చప్పున తలదించుకుంది. ఆవిడ ఎత్తిపొడుపు అర్థమైన సీతకి మనసుని ముల్లుగుచ్చినట్లయింది. కానీ తనకు తెలుసు ప్రభాకర్ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో. అతడి పక్కన భార్యగా తగిన అమ్మాయి వంటింటి కుందేలులా పిల్లలకి తల్లి కాలేదు. ఆ చీదర భరించలేదు. పిల్లలకి మనసారా తల్లి కాగలిగిన అమ్మాయి అతడి పక్కన భార్యగా తగదు. అతను చెప్పినట్లు ఆ 2 అర్హతలు ఒక్క సంధ్యకే దక్కాయి. నిజమే మరి. ఎవరి అదృష్టం ఎవరికొస్తుంది? మనసులో కలకలం రేగి బాధ చెలరేగుతున్నా పైకి నిశ్శబ్దంగా ఉండిపోయింది సీత. ప్రభాకర్ ఇంటికొచ్చేదాకా ఆశారాణి సీతతో పుల్లవిరుపుగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. రోజూ సీతని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు కూడా ఆ కాసేపు ఆశారాణి దగ్గర సంతోషంగా స్వతంత్రంగా పిన్నిని మర్చిపోయి కూర్చున్నారు. అదే చిత్రం అనిపించింది సీతకి. ఆ క్షణంలో మనసులో ఏ మూలో కొంచెం బాధ కూడా కలిగింది. 1 గంట తరువాత ప్రభాకర్ ఇంటికొచ్చాడు. హాల్లో కూర్చున్న ఆశాని చూస్తూనే అతని వదనం వికసించింది. హలో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. ఫైన్ అంటూ చెయ్యి చాచి అతడి చేతినందుకొని కరచాలనం చేస్తూ అతడి వెంట గదిలోకి నడిచింది. కాపురానికి వచ్చి 3 నెలలవుతోంది. కట్టుకున్న భర్తే అయినా ఒక్కసారి కూడా అతడి వెనకాల చెయ్యి పట్టుకొని స్వతంత్రంగా వెళ్ళలేకపోయింది సీత. ప్రభాకర్ ముభావమే అందుకు కారణం. ఎందుకు అతడు తిరిగి ఏమైనా అన్నా నిర్లక్ష్యంగా చూసినా మనసుకి బాధ అనుకున్న సీత చొరవ తీసుకోలేకపోయింది. అసలు ఇప్పటికే ఆమె సున్నితమైన మనసు గాయపడింది. అతడు పెళ్లికి ముందే నిష్కర్షగా చెప్పిన మాటలు, షరతులు అనుక్షణం మనసులో మెదులుతున్నాయి. అన్నింటినీ మించి తన పేదరికం ఒక అలుసు. దానికి తగినట్లుగానే ప్రభాకర్ కూడా సీత పట్ల ప్రత్యేక భావం ఏదీ ప్రదర్శించటం లేదు. కేవలం తన పిల్లల సంరక్షణ కోసం వచ్చిన మనిషిని చూసినట్లే చూస్తున్నాడు. అందుకే ఈ ఇల్లు నాది, నా భర్త, నా పిల్లలు అన్న భావం ఆమెకి కలగటం లేదు. తినటం, ఇల్లు చక్కదిద్దటం, పిల్లల బాధ్యత వహించటం అంతవరకే పరిమితమైంది. అంతేగాని పెళ్లి పేరుతో ఇద్దరి మధ్య ఏర్పడే అనుబంధం ఏర్పడలేదు. అతడు తన మెళ్ళో కట్టిన పసుపు తాడు సమాజం నుంచి రక్షణ, గౌరవం, అంతేగాని ఆత్మీయతకి, అనురాగానికి ఆలంబన కాదు. నెమ్మదిగా ఆలోచనల నుంచి తెప్పరిల్లి వంటగదిలోకొచ్చింది సీత. ట్రేలో టిఫిన్ ప్లేట్లు, పళ్ళ ముక్కలు, ఐస్ క్రీం సర్ది హాల్లోకొచ్చి చిన్నగా రంగా అని పిలిచింది. ఆ తర్వాత ఇద్దరికి తాగటానికి బోర్నవిటా గదిలోకి పంపించింది. ఆశారాణి గదిలో ఎదురుగా ఉండగానే ప్రభాకర్ తన పనులన్నీ పూర్తి చేసుకున్నాడు. సీత వంటగదిలో ఉన్న భర్త రూంలో నుంచి ఆశారాణి గలగల ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వైనం, ఆ ఇద్దరి నవ్వులు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ప్రభాకర్ హాయిగా నవ్వుతున్నాడు, ఫ్రీగా మాట్లాడుతున్నాడు. ఎడారి పాలైన మనిషి తిరిగి ఆత్మీయుల్ని చేరుకున్నప్పుడు కనిపించే ఉద్వేగం అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ క్షణంలో ఆయన అంత ఆనందంగా ఉన్నారా అనుకుంది సీత. ఆమెకు మనసులో ఏమూలో నిప్పు రాజుకుంటున్నట్లు సన్నగా బాధ. వాళ్ళిద్దరూ గదిలో అవిరామంగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్య నవ్వులు, జోక్స్. సీత పిల్లలిద్దరినీ ముస్తాబు చేసి పళ్లరసం తాగించింది. ఇంతలో ప్రభాకర్ మేకప్ కూడా పూర్తి అయింది. అతడు షాంపూతో ఫ్రెష్గా హెయిర్ బాత్ చేశాడు. మల్లెపువ్వు రెక్కల్లాంటి గ్లాస్కో పంచని లుంగీలా కట్టుకుని చిన్న చిన్న చెక్స్ ఉన్న ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నాడు. చేతి మీద షర్టు పైకి మడుస్తూ గది దాటి హాల్లోకి వెడుతుంటే
అతడి ఒంటి మీద స్ప్రే చేసుకున్న చక్కటి సుగంధ పరిమళం గదంతా అలలు అలలుగా నిండింది. ఆశ అతనికి అతి చేరువగా నడుస్తూ హాల్ దగ్గరికి వెళ్ళింది. పిల్లలిద్దరూ కుక్కపిల్ల కారు వెనక సీట్లో కూర్చున్నారు. ప్రభాకర్ డ్రైవింగ్ ముందు కూర్చుంటే ఆశ అతడి పక్కన ఆసీనరాలైంది. రోజులాగే షికార్కి బయలుదేరారు. కారు కదిలింది. కనీసం వెడుతున్నట్టు కూడా ఆశ సీతకి చెప్పలేదు. అసలు ప్రభాకర్ వచ్చాక ఒక చిన్న మాట కూడా ఎవ్వరూ సీతతో మాట్లాడలేదు. సామాన్యంగా అయితే రోజు ఆఫీస్ నుంచి రాగానే ప్రభాకర్ కూడా సీతతో ఎక్కువగా మాట్లాడడు. చాలా రిజర్వ్డ్గా నిశ్శబ్దంగా ఉంటాడు. పిల్లల గురించి అయితే బాగానే మాట్లాడతాడు, కానీ అదే వేరే విషయాలు ఏమన్నా అయితే తప్పనిసరిగా చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. అటువంటి మనిషి ఆమెతో ఎంత స్నేహభావంగా మాట్లాడాడు, ఎంత సన్నిహితత్వం! అదే సీతకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకంటే ఎక్కువగా ఆశారాణి ప్రవర్తన మరీ ఎక్కువగా సీతకి వేదన అనిపించింది. సాటి స్త్రీ కనీసం వెళ్ళేటప్పుడు తనకి చెప్పటానికేం? నిజం చెప్పాలంటే ప్రభాకర్ దగ్గర రంగాకి ఉన్న చనువు కూడా సీతకి లేదు. పైకి కనిపించడు గాని రంగాకి కూడా లోపల సీత అంటే కొద్దిగా లోకువే. అంతే మరి. భర్త తిడితే ముష్టివాడు కూడా తిట్టాడన్న సామెత ఊరికే వచ్చిందా? కట్టుకున్న భర్త ఇవ్వని గౌరవం తక్కిన వాళ్ళు ఎందుకు ఇస్తారు? మెత్తగా ఉంటే గొర్రె కూడా కరుస్తుంది. గేట్లోంచి సర్రుమని దూసుకుని నున్నటి రోడ్డు మీద మెత్తగా జారుతూ కారు కనుమరుగయ్యే వరకు సీత అలాగే కిటికీ వారగా నిల్చుని చూస్తూ ఉండిపోయింది. ఏదో అదృశ్య హస్తం సన్నని వాడిబాకుని ఆమె గుండెల్లోకి దింపి అటు ఇటు కదిలించినట్లుగా అవ్యక్తమైన బాధ సీత గుండెల్లో సుడితిరిగింది. మనసు శ్రావణ మేఘమైంది. ఆ రాత్రంతా ఆమెకి కలతనిదురే. ఆ మర్నాడు సుబ్బులు పనిలోకొస్తున్నాయి. బుగ్గలు నొక్కుంటూ సీతకి దగ్గరగా వచ్చి రహస్యం చెప్తున్నట్లు గుసగుసగా అంది. సీతమ్మగోరు, నిన్న టక్కులాడి అదే ఆ ఆశమ్మ వచ్చిందంటగా? సీతమ్మ ఆశ్చర్యపోయింది. అవునా, నీకెలా తెలుసు? విస్మయంగా అడిగింది. మూతి వంకరగా తిప్పింది సుబ్బులు. తెలియక ఎక్కడికి పోద్ది, రంగడు చెప్పాడులేండి. సీత నిశ్శబ్దంగా ఉండిపోయింది. విన్నవాళ్లంతా షికారు వెళ్ళాక సీత ఆశారాణి గురించి రంగడిని ఏమైనా అడగాలనిపించింది. కానీ వాడికి ముందే తనంటే లోకువ. పైగా ఆరా తీస్తున్నాను అనుకుంటాడేమో అన్న సందేహంతో అడగలేదు. ఆమె అనుమానం కొంతవరకు నిజమే. రంగా పైకి కనిపించడు, కానీ వాడికి మనసులో సీత అంటే చాలా తేలిక భావం ఉంది. సీత పేద ఇంటి నుంచి వచ్చింది. సంధ్యతో పోల్చి చూస్తే ఈమె దివిటీ పక్కన దీపంలా వెలవెలపోతూ ఉంటుంది. పైగా పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ఆమెని ప్రేమగా చూడకపోవడం, అన్నింటికీ రంగా అంటూ పిలవటం వాడికి బాగా అలుసునిచ్చింది. అందుకే సీత అంటే కొంచెం తేలిక భావం. వచ్చిన కొత్తలోనే సీత వాడి ప్రవర్తన వల్ల ఆ విషయం గ్రహించుకుంది. కానీ సీత అంతరంగం వేరు. ప్రేమ అన్నది ప్రభాకర్ తనకిగా తానివ్వాలి, కానీ అర్థించి తీసుకునేది కాదు అనుకుంటుంది సీత. అందుకే ఆశ గురించి రంగాని అడిగి లోకో కావటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. కానీ సుబ్బులు అసాధ్యురాలు. కాళ్ళు చేతులు తిప్పుతూ అంది, ఇంతకీ అసలు ఈ దొరసానమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు? మిమ్మల్ని చూసిపోదామనా? అవును, అందుకే అన్నట్లు తలూపింది సీత. అది సరే గాని సుబ్బులు, ఇంతకీ ఆవిడెవరే? కుతూహలంగా అడిగింది. దాంతో సుబ్బులికి హుషారొచ్చింది. ఎవరేంటి సీతమ్మగోరు, 6 దోస్తులు. మా సందమ్మగోరు ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. ఆ తల్లిపోయాక ఆ రావటం ఎక్కువైంది. అసలు అంటూ గబగబా కూర్చున్న చోటు నుంచి సీత దగ్గరగా జరిగి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పడం ప్రారంభించింది. మా ప్రభాకర్ అయ్యని ఈ ఆశమ్మ ప్రేమించిందట. కానీ మా అయ్యగారు సంధ్యమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయినా ఈ ఆశమ్మ మా అయ్యగారి చుట్టూ తిరుగుతూనే ఉంది. వాళ్ళంతా కలిసి చదువుకున్నారంట. మా సంధ్యమ్మ కాలం తీరి కన్నుమూశాక ఈ ఆశమ్మ రోజు ఇక్కడికి వచ్చేవారు. భోజనాలు, సినిమాలు, షికార్లు, బాగానే జల్సాలు చేస్తారు. ఆశమ్మ మా అయ్యగారికి వలపన్ని పెళ్లి చేసుకోవాలని చాలా టక్కులు చేసింది. కానీ ఊపిరి తీసుకుంది సుబ్బులు. కానీ సీత ఆసక్తిగా చూసింది. సుబ్బులు నిట్టూర్చింది. కానీ మా అయ్య ఒప్పుకోలేదు. ముఖం చాటేశాడు. ఆ అమ్మ ఫోన్ చేస్తే మా అయ్యగారు ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించేవాడు. ఆ అమ్మ వస్తుందని తెలిస్తే ఈయన గోరు ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు. సీత ఆశ్చర్యపోయింది. ఎందుకని? ఆవిడ చాలా అందంగా ఉంది. పైగా ఇద్దరు స్నేహితులు, ఒకరంటే ఒకరికి ఇష్టం. ఎందుకేంటమ్మగారు? ఆ టక్కులాడిని పెళ్లి చేసుకుంటే ఇల్లు గుల్లైపోద్ది, పిల్లలు బికార్లా అయిపోతారు. అదేమిటే సుబ్బులు, పిల్లల్ని ఎంతో ప్రేమగా చేరదీసి ముద్దాడింది. వీళ్ళు కూడా ఆవిడ్ని వదలలేదే? వెటకారంగా చేతులు తిప్పింది సుబ్బులు. ఒకసారి షోక్గా ఎత్తుకుని ముద్దాటం కాదు, రోజు పిల్లల దగ్గర ఉంటే తెలుసుద్ది అమ్మగారి అవ్వారం. ఆ అమ్మ షోకులు, ఏషాలు ఓయబ్బో
అందుకే మా అయ్యకి ఇట్టం లేదు. ఆవిడ్ని చేసుకుంటే కోరి కొరివితో తలగొక్కోవటమే. ఇంకా సినిమాలు షికార్లు అంటారా? అట్లాంటి అందాల బొమ్మలు ఒళ్ళో వచ్చి వాలితే ఏ మగాడు మాత్రం కాదంటాడు. ఇదైనా మా సందమ్మ గోరు పోయినప్పటి నుంచి ఈ టక్కులాడి ఏ మందో మాకో వేసుంటుంది. అందుకే ఈ మధ్యన మా అయ్యగారు మారిపోయారు. ఇదివరకు ఆ అమ్మ మొగం కూడా సరిగ్గా చూడకపోయారు. సుబ్బులు పెటపెట మెటికలు విరిచింది. సీత ఒక్క క్షణం అవాక్కుగా అయింది. ఎటూ తోచలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకుంటున్నట్లు అడిగింది. వసే సుబ్బులు, మీ అయ్యగారిని ఆ సంధ్య అంటే చాలా ప్రేమ కదా? ఆవిడ్ని తప్పించి ఇంకెవ్వరిని ప్రేమించలేదని, అసలు మళ్ళీ పెళ్లి కూడా ఇష్టం లేదని విన్నానో మరి? పకపక నవ్వింది సుబ్బులు. నా తల్లే, నిజంగా సత్యకాలపు సీతమ్మోరివే. ఎంత అమాయకం తల్లి. సందెమ్మంటే ఇప్పటికీ మా అయ్యకి పానం. అయ్య మనసంతా ఆయమ్మదే. కానీ ఆ ఆశమ్మంటే మోజు. చూస్తిరిగా మగాడిని రెచ్చగొట్టే విధంగా ఎట్టా ఒళ్ళంతా కనిపించేలా అలంకరించుకుంటుందో. అందుకే కదా మా అయ్య ఆశమ్మని పెళ్లి మాట ఎత్తొద్దన్నది. ఆయమ్మ శానా తాపత్రయపడినది పెళ్లి కోసం. కానీ మా అయ్య పడనీయలేదు. ఏదో మీరు దయగల మనిషి కాబట్టి తల్లి లేని పిల్లల్ని ఆదరించారు. మీ చేతుల్లో గనక బంతుల్లా ఉన్నారు. కానీ ఆ అమ్మ చేతుల్లో అయితేనా ఈసరికి పానాలిడిసేవారు. సుబ్బులు మళ్ళీ మెటికలు విరుస్తూ మూతి తిప్పింది. సీత అన్నీ వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. భర్తగా నా నుంచి మీకు సరైన న్యాయం జరగకపోవచ్చు. ఇది నా బలహీనత. ఇప్పుడు నాకు కావాల్సింది భార్య కాదు, నా పిల్లలకి తల్లి. కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ప్రభాకర్ గంభీరమైన మాటలు సీత మనసులో గంట కొట్టినట్లు మారుమోగాయి. ప్రేమకి సంధ్య, సుఖానికి ఆశారాణి, పిల్లల పెంపకానికి సీత, అర్హతని బట్టి స్థానం. చచ్చిపోయిన భార్యని తప్పించి వేరెవ్వరినీ ప్రేమించలేరని గర్ల్ఫ్రెండ్తో జల్సాలు చేస్తున్నాడు. మళ్ళీ పెళ్లి ఇష్టం లేదంటూనే తనని చేసుకొని తన ఒంటి మీద చెయ్యి వేశాడు. మగాడు మరి ఏమైనా మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు. మగబుద్ధి ఎక్కడికి పోతుంది? పుర్రెతో పుట్టింది పుడకలతోనే పోతుంది. ఎన్ని నీతులు వల్లించినా స్త్రీ దగ్గరకు వచ్చేసరికి బుద్ధి గడ్డి వేస్తుంది. రుద్రాక్ష పిల్లి చాంద్రాయణ వ్రతం చేసినట్లు నీతులు వల్లించగానే సరిపోతుందా? ఇవన్నీ ఆడదాన్ని ట్రాప్ చేయటంలో భాగాలు. మరి మన సినిమాలు మాత్రం ఎలా ఏడుస్తున్నాయి? ప్రతి గదలో 3 హీరోయిన్లు, హీరో మాత్రం ఒక్కడే. తండ్రి, కొడుకు, మనవడు, తాత అన్నింటికీ ఒక్కడే హీరో, ముసలి కంపు కొడుతూ. ఇటువంటి చౌకబారు కథలకి ప్రతిఘటనలు ఎప్పుడో. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? భర్త పోతే వాళ్ళు పెళ్లి చేసుకోవటం లేదు అనొచ్చు. ఎవరైనా చేసుకుంటున్నారు నిజమే. కానీ ఏం పెళ్ళి అది? ఆమె రెండవ భర్త భార్యని ఏదో షంటుతూనే ఉంటాడు. నిత్యం కొంపలో అగ్నిహోత్రం. అలాంటి పెళ్లి కంటే చావు నయం. ఆశారాణిలా ఫ్రీగా ఉండేవాళ్లకి అసలు పెళ్ళే కాదు. తరతరాల పురుషాధికారానికి, స్త్రీ నిస్సహాయతకి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి? స్త్రీని పూజిస్తున్నామంటూ సమాజంలో వారి స్థానం ఏమిటో తెలియకుండా స్త్రీలను అజ్ఞానంలో ఉంచుతున్నారు అంటాడు ఎంఎన్ రాయ్. డబ్బు పడేస్తే భార్య అందించే సుఖం బజార్లో కూడా దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమ మాత్రం అంగట్లో దొరకదు. ప్రేయసిగా పనికిరాని భార్య కాలేని అమ్మను నేను అనుకుంది ఆవేదనగా సీత. అలా ఆలోచిస్తే సీత గుండెల నిండా దిగులు ఆవరించింది. మనసంతా శూన్యంగా అయిపోయింది. సుబ్బులు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు అలాగే ఒంటరిగా చిత్తరువులా కూర్చుండిపోయింది. అసుర సంధ్యా సమయం. ప్రకృతినే కాదు, చిక్కని చీకట్లు ఆమె మనసుని ఆవరిస్తున్నాయి. అవి తొలిగేవి కావు. ప్రభాకర్ పెళ్లి పేరుతో తనని వంచన చేశాడు. అతను ఆత్మవంచన చేసుకున్నాడు. అవును, తన పేదరికం అతని డబ్బుకి బలైంది. తన స్త్రీతత్వం అతని పురుషాధికారానికి ఊడిగం చేస్తుంది. అసలు ఈ లోకమే అంతా బలవంతుడిదే రాజ్యం. చిన్న చేపని పెద్ద చేప తింటుంది, పెద్ద చేపని సొరచేప తింటుంది, సొరచేపని తిమింగలం. బలహీనుడి మీద బలవంతుడి ప్రతాపం. మగవాడు బలవంతుడు, స్త్రీ సుకుమారి. విజ్ఞానంతో మానసికంగా ఆమె ఎంత ఎత్తుకి ఎదిగినా శారీరకంగా ఆమె పురుషుణ్ణి జయించలేదు. ఇది బలవంతుల రాజ్యం. నీతికి నిజాయితీకి ఇక్కడ విలువ తక్కువ, దుర్మార్గానికే విలువ ఎక్కువ. పేదవాడి మీద ధనవంతుడి ప్రతాపం, మేక మీద పులి దాడి. అంతా జంగిల్లోలా. సీత మనసంతా హోరు. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. నగరంలో చాలా పేరు పొందిన ఫ్యామిలీ బార్ కమ్ రెస్టారెంట్ చాలా ఖరీదుగా, అత్యంత ఆధునికంగా వెలిగిపోతోంది. లోపల ఒక పెద్ద విశాలమైన హాలు. గుండ్రంగా అమర్చబడిన టేబుల్స్ చుట్టూ ఆడామగ ఆసీనులై ఉన్నారు. హాల్ అంతా డిమ్ముగా లేత నీలం రంగు వెలుగు మబ్బుగా ఆవరించుకుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి మత్తెక్కించే విదేశీ సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తోంది. అక్కడ ఉన్న వారందరి చేతుల్లోనూ గ్లాసులు ఉన్నాయి.
అక్కడ ఆడామగా భేదం లేదు. వాతావరణం అతి ఖరీదుగా ఒక విధమైన మత్తుతో నిండి ఉంది. ముందుగానే రిజర్వ్ చేసుకున్న టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు ఆశా, ప్రభాకర్. ఇద్దరి చేతుల్లోనూ లేత పసుపు రంగు ద్రవంతో నిండిన పొడగాటి గ్లాసులు. ఆశాకి డ్రింక్ చేసే అలవాటు బాగానే ఉంది. అది లేకపోతే ఒక్కోసారి ఆమెకి నిద్ర రాదు. ఆమెకి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువే. వాళ్ళంతా కూడా డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతూ నవనాగరికతకి ప్రతినిధులు అనిపిస్తారు. విదేశీ సంస్కారం వాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సంధ్య పొయ్యాక ఆశారాణి లాంటి కొందరు ఆడపిల్లలతో ప్రభాకర్ పరిచయం శృతి మించిందనే చెప్పాలి. ఈరోజు రాత్రంతా తనతోనే గడపాలని ఆశ ప్రభాకర్ని అక్కడికి తీసుకొచ్చింది. ఆమె అలవాటు ప్రకారం బాగానే తీసుకుంది. ప్రభాకర్ మంచి కంపెనీ ఇచ్చాడు. ఆశ అంటే కుబుసం విడిచిన కోడెత్రాచు లాంటి ఆడపిల్ల. ఆమె స్నేహం అంటే చాలామంది యువకులకి క్రేజ్. కానీ ప్రభాకర్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఆ విషయం తలుచుకుంటే ఆశా మనసు భగ్గుమంటుంది. కాలేజీ రోజుల నుంచి అతడి చేత దాసోహం అనిపించుకోవాలని తనెన్ని కలలు కంది. కానీ కుదరలేదు. సంధ్య మరణించాక తిరిగి అతడిని ఎలాగైనా తన దారికి తేవాలని, అతని భార్యగా ఆధిపత్యం పొందాలని చాలా తాపత్రయపడింది. కానీ ప్రభాకర్ మాట మాత్రం తెలపకుండా ఊరు పేరు లేని ఓ అనామకురాలి మెళ్ళో తాళి కట్టేసరికి ఆమె అహం దెబ్బతింది. ఎనలేని పెన్నిది తన చేతుల్లోంచి జారిపోయినట్లు కృంగిపోయింది. తనని కాదని అతను ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడంటే తనకంటే ఆమె అంత గొప్పదా అనుకుంది. సీతని చూసేదాకా ఆమె ఆరాటం తగ్గలేదు. కానీ ఆమెను చూశాక మనసు చల్లగా అయింది. ప్రభాకర్ ఇంట్లో అతడి భార్యగా ఆమె స్థానం ఏమిటో కళ్ళారా చూశాక మండుతున్న మనసుకి గంధం పూసినట్లయింది. వలలోంచి జారిపోయింది అనుకున్న పిట్ట తిరిగి పంజరంలోకి వచ్చినట్లు ఆమె మనసు సంబరపడింది. కానీ నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తూ తలెత్తి ప్రభాకర్ మొహంలోకి చూసింది. ప్రభా, ఇంత హఠాత్తుగా కనీసం నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకున్నావేం? తల కొద్దిగా అటు ఇటు కదిలించాడు ప్రభాకర్. హఠాత్తుగా కాదు, చాలా రోజులుగా ఆలోచించే చేసుకున్నాను. అప్పుడు సంధ్యని లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేమంతా కొంచెం ఈర్ష్యపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నీ సెలక్షన్ చూస్తుంటే జాలేస్తోంది. సానుభూతిగా పెదాలు చప్పరించింది. ప్రభాకర్ కనుబొమలు పైకెత్తాడు. ఎందుకు? నిబ్బరంగా అడిగాడు. ఎందుకేమిటి ప్రభా? ఆకలేసిందనుకో, పంచభక్షాలు లేవని పచ్చగడ్డి తింటామా? ఆ సీతని భార్యలా కాక పని మనిషిలా అంతే. ఆశ నోటివాక్యం పూర్తి కానేలేదు. ధన్మంటూ శబ్దంతో టేబుల్ అదిరింది. ప్రభాకర్ చేతిలో గ్లాసు దాని మీద పడింది. డ్రింక్ అంతా క్లాత్ నిండా ఒలికి గ్లాసు టేబుల్ అంచు నుంచి జారి కింద పడబోతుంటే ఆశ వంగి చప్పున పట్టుకుంది. ఆశా, ప్లీజ్ మైండ్ యువర్ టంగ్ అన్నాడు ఎర్రటి కళ్ళతో. వాడిగా ఆమె కేసి చూస్తూ ప్రభాకర్. అప్పటికే తాగిన మైకం బాగా అతని తలకి పట్టింది. ఒళ్ళు కొద్దిగా తూలుతోంది. అసలు అతనికి అంత ఎక్కువగా తీసుకునే అలవాటు లేదు. ఎప్పుడైనా కంపెనీ ఫంక్షన్స్లో అకేషనల్గా కొంచెం లైట్గా తీసుకుంటాడు అంతే. కానీ సంధ్య మరణించాక ఆవేదన భరించలేక అతడు చాలా కొత్త అలవాట్లు చేసుకున్నాడు. ఆశ చెయ్యి చాచి మెత్తగా అతని అరచేతిని స్పర్శించింది. మునివేళ్లతో నొసలు రాసుకుంటున్న ప్రభాకర్ చిరాగ్గా తలెత్తాడు. సారీ ప్రభాకర్, నిన్ను హర్ట్ చేయాలని ఆ మాట అనలేదు. మన ఫ్రెండ్స్ అంతా అంటున్నారు. ఆ మాటలన్నీ విని విని నేను నీతో అన్నాను, అంతేగాని. నిర్లక్ష్యంగా తలెగరేశాడు ప్రభాకర్. కటువుగా అన్నాడు. నాకు కావాల్సింది భార్య కాదు, నా పిల్లలకి తల్లి. విరిసి విరియని మొగ్గల ఆశ చిన్నగా నవ్వింది. ఓకే, పోనీ నీకు భార్య ప్లస్ పిల్లలకి తల్లిగా తగిన ఒక అందమైన అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. లోకం గొడ్డుపోయిందా? ఏం ఇప్పుడు సీతకి ఏమైంది? చిన్నగా తల అటు ఇటు కదిలించింది. ఏమీ కాలేదు. కానీ ఆ అమ్మాయి నీ పక్కన తగదు ప్రభా. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ కాకి ముక్కుకి దొండపండు అంటారే, అలా వెక్కిరింపుగా చూసింది. తలెత్తి 2 నిమిషాల సేపు రెప్పవేయకుండా ఆశ ముఖంలోకి చూశాడు పరిశీలనగా. భుజాల వరకు కత్తిరించిన జుత్తు, బికినీ దుస్తుల్లో అర్ధనగ్న సౌందర్యం, చేతిలో గ్లాస్. ఇది ఆశ అలంకరణ. ప్రభాకర్ పెదాలపై సన్నటి చిరునవ్వు తొణికింది. ఏంటి అలా నవ్వుతున్నావు? ఎన్నాళ్లుగానో నేనింతగా తపిస్తున్నానే. ఆ సీత మాత్రం నేను తగనా అని అడుగుతున్నాను. హుందాగా నవ్వాడు ప్రభాకర్. తిరిగి గ్లాస్ నింపుకుంటూ, నీలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితేనే బాగుంటుంది ఆశా. థ్యాంక్స్. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ప్రభాకర్కి సీత అంటే కొంచెం ఆప్యాయత, కొండంత సానుభూతి ఉంది. తల్లిని మరపిస్తూ తన పిల్లల్ని అపురూపంగా చూస్తున్న ఆమె అతని హృదయంలో ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోంది. కానీ అవి పైకి ప్రకటించటం ఆమెకి లోకువ కావటం ఇష్టం లేదు. అందుకే ఆమెపై ఏర్పడిన కించిత్ మమకారాన్ని
మనసుకి మాత్రమే పరిమితం చేసి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఆమెను దూరంలో ఉంచేస్తున్నాడు. పెళ్లి చేసుకున్న భార్య అన్న మనిషి ఇంటి దగ్గర ఉన్న ఆశ లాంటి అమ్మాయిల స్నేహం తప్పనిసరైంది. బేరర్ వచ్చి బిల్ ట్రేలో వేసి వెళ్ళాడు. 160 దాకా అయింది. ప్రభాకర్ పర్సు తెరిచి బిల్ చెల్లించాడు. గ్లాసులు పక్కకు తోసి నెమ్మదిగా కుర్చీలోంచి లేచింది ఆశ. మత్తుతో ఆమె శరీరం తూలుతోంది. కంటి చివరలు ఉబ్బి ఎర్రగా కెంపుల్లా మెరుస్తున్నాయి. ప్రభాకర్ చేతి ఆసరాతో ఎలాగో బయటకొచ్చి కారులో కూర్చుంది. ఆశారాణి ఒక పెద్ద కెమికల్ కంపెనీలో పిఏగా పనిచేస్తుంది. స్వంత బంగ్లా అమర్చుకుని ఒంటరిగా ఉంటుంది. బాగా ఫ్రీ బర్డ్. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి, ఫ్యామిలీ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పావుగంటలో కారు ఆమె బంగళా ముందు ఆగింది. సీతకి ఆ ఇంటి వాతావరణం, భర్త ప్రవర్తన క్రమంగా అర్థమయ్యి అలవాటు పడసాగింది. ఊహ తెలిసిన నాటి నుంచి నిరాశ, నిస్పృహలే మిగులుతున్నాయి. కొందరి జీవితాలు భగవంతుడు ఇలాగే సృష్టి చేస్తాడేమో. దేనికి నోచుకోకుండా మోడులా కళ్ల ముందు కనిపించేవి ఏవి మనసుకు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలన్నదే సీత ప్రయత్నం. బాధపడి మాత్రం ప్రయోజనం ఏమిటి? ఆశారాణి తరచూ ఇంటికొస్తూనే ఉంది. పిల్లలతో బయటికి వెళ్ళేవారు. ఒక్కోసారి ఇద్దరే వెళ్ళేవారు. అట్లా ఆమెతో వెళ్ళినప్పుడు ప్రభాకర్ చాలా రాత్రి గడిచిపోయాక ఇంటికొచ్చేవాడు. భోజనం కూడా వద్దనేవాడు. బయట ఎక్కడో ఆమెతో కలిసి డిన్నర్ ముగించుకొని ఉంటాడని గ్రహించుకునేది సీత. కానీ వివరం తెలియదు. ఎప్పుడూ అలాంటి విషయాల గురించి భర్తని పెదవి విప్పి అడగడానికి సాహసించలేదు. ప్రభాకర్ సీతల మధ్య ఉన్నది అరమరికలు లేని భార్యాభర్తల బంధమే. కానీ ఇద్దరి మధ్య కొలతల కందని దూరం కూడా ఉంది. అతడికి తెలియదా ఏది తప్పో ఏది ఒప్పో? తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా పరాయి ఆడవాళ్లతో అంత స్వేచ్ఛగా ప్రవర్తించటంలో అతడి ఉద్దేశం ఏమిటి? కనీసం భార్య బాధపడుతుందేమోనన్న ఆలోచన అయినా అతనికి కలగలేదా? గత్యంతరం లేక అభిమానం చంపుకుని తన ఇంటికొచ్చిన అమ్మాయిని భార్యగా ప్రేమించలేకపోవచ్చు. పేదరికం పట్ల అతనికి అలుసు, నిర్లక్ష్యం, అసహ్యం ఉండొచ్చు. కానీ పేదవాళ్లకి మనసు ఉండదా? అది బాధపడదా అనుకునేది వేదనగా. తనలో తనే మదనపడుతూ ఎన్నో రాత్రుళ్ళు నిద్రకి దూరమయ్యేది సీత. కానీ ప్రభాకర్ ఆలోచన వేరుగా ఉండేది. పేదరికంలోంచి వచ్చిన వాళ్ళకి డబ్బు పట్ల ఆశ, సుఖాల పట్ల తపన ఉంటుంది. సీతకి ప్రేమతో అలుసిస్తే ఆమె నెత్తికెక్కే ప్రమాదం ఉంది. తన కపట ప్రేమతో భర్తని వలలో పట్టి కొంగున ముడివేసుకుంటుంది. తను తన పిల్లలు అన్న స్వార్థం పెరిగిపోయి చివరికి సవతి పిల్లల్ని నానా బాధలకు గురిచేసి కష్టాల పాలు చేస్తుంది. తల్లి లేని ఆ పసివాళ్లని తండ్రికి కూడా దూరం చేస్తుంది. రెండవ పెళ్లి విషయంలో ఇలాంటి దురభిప్రాయాలున్నాయి ప్రభాకర్కి. నిజానికి సీత పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నా అదంతా నటనేమో, తనని ఆమె వైపుకు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేమో అని అప్పుడప్పుడు అతనికి తీవ్ర సందేహం కలుగుతూ ఉంటుంది. అందుకే సీతని ఒక పరిధిలో ఉంచాలని, అది తన బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా ఎంతో శ్రేయస్కరమని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ ఇంటికి సీత వచ్చిన మరుక్షణం నుంచి ఆమె ప్రవర్తనని మూడవ కంటితో గమనించసాగాడు. షికారు పేరుతో పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళినప్పుడు సీత ప్రవర్తన గురించి పిల్లల్ని ఆరాగా అడిగేవాడు. సమయానికి వేళ ప్రకారం పాలు, పళ్లరసం ఇస్తుందో లేదో, బిస్కెట్లు అవి శ్రద్ధగా పెడుతుందో లేదో, లేక ఆవిడే తింటుందో కనుక్కునేవాడు. స్నానం ఎవరు చేయిస్తారు? సుబ్బులా లేక సీత? జడలు ఎవరేస్తారు? అల్లరి చేస్తే కొడుతుందా? బాబు ఏడిస్తే వెంటనే ఎత్తుకుంటుందా లేక అలాగే వదిలేస్తుందా? ఇలాంటివన్నీ అడిగేవాడు. సీత పిన్ని చాలా మంచిది నాన్న, అస్సలు కొట్టదు. నీళ్లు సుబ్బులు పోస్తానంటే వద్దని తనే పోస్తుంది. నాన్న మరే సీత పిన్నికట వాళ్ళింట్లో చాలా పని ఉండేదట, మన ఇంట్లో అసలు పనే ఉండదట సుబ్బులతో చెప్పింది అనేది ఆరిందాల మంజు చేతులు తిప్పుతూ. అన్ని శ్రద్ధగా వినేవాడు ప్రభాకర్. నాన్న మొన్నేం జరిగిందంటే తమ్ముడు ఆడుకుంటున్నాడు, పిన్ని వంట చేస్తోంది. తమ్ముడు గట్టు మీద గిన్నెత్తి గబాల్న పిన్ని కాలు మీద పడేశాడు. పెద్ద ఇత్తడి గిన్నె నాన్న, పాపం ఎంతోసేపు పిన్ని కాలునొప్పితో బాధపడింది, కొంచెం ఏడ్చింది కూడా. కళ్ళు తిప్పుతూ అభినయం చేస్తూ తండ్రికి చెప్పింది మంజుల. ఆశ్చర్యపోయాడు ప్రభాకర్. అలాగా, మరైతే తమ్ముడిని కొట్టలేదా పిన్ని? అస్సలు కొట్టదు. పిన్నికి కాలు బాగా ఎర్రగా వాచి నొప్పి చేసింది. తమ్ముడు నీళ్లలో జారిపడిపోయి ఏడిస్తే పిన్ని ఎత్తుకుని ఆడించింది అంది. 5 ఏళ్ల మంజు ఆరిందాల అన్ని నిష్కల్మషంగా చెప్తూ ఉంటే ప్రభాకర్కి మనసు కొంచెం కుదుట పడేది. ఒక్కోసారి కావాలని ఆఫీస్ ఫైల్స్ పక్కకు పెట్టి వేళ కాని వేళ ఇంటికొచ్చేవాడు. ఒకసారి సీత కింద చాప వేసుకుని హాల్లో పడుకొని వారపత్రిక చదువుకుంటోంది. పాప మంజు సీతను 2 చేతులా గట్టిగా కౌగలించుకొని ఆదమరిచి నిద్రపోతోంది. బాబు హరి మాత్రం పక్కనే
గుట్టగా పడి ఉన్న ఆటబొమ్మల్ని కూడా పట్టించుకోకుండా సీత శరీరంతో యుద్ధం చేస్తున్నాడు. ఆమె జుత్తు గుప్పిళ్లతో పట్టి పీకుతున్నాడు. చేతులతో కాళ్లతో తన్నుతూ పిన్ని పిన్ని అంటూ ఆమె మీద ఇష్టం వచ్చినట్టు స్వారీ చేస్తున్నాడు. గుర్రం ఆట ఆడుతున్నాడు. సీత దీక్షగా పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్య వాడిని అదిలిస్తోంది. ముద్దుగా కసురుకుంటోంది. ప్రభాకర్ ఏ వేళ ఇంటికొచ్చినా మనసుకి స్వాంతనపరిచే ఇలాంటి దృశ్యాలే కళ్ళకి విందు చేస్తూ ఆహ్లాదపరిచేవి. క్రమంగా అతనికి సీత మీద నమ్మకం కలగసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెపై అనుమానం సన్నగిల్లి అనురాగం ఏర్పడసాగింది. ఆమె పట్ల ఏర్పడిన ఆ నమ్మకం చేత ఇప్పుడు ఇంటి గురించి పిల్లల గురించి చింత తగ్గింది. ఒక రోజంతా పిల్లల్ని చూడకపోయినా టూర్లో ఉన్నా అతనికి దిగులు అనిపించటం లేదు. తుఫాను బీభత్సానికి చెల్లా చెదురైన ప్రకృతి క్రమంగా ప్రశాంతత పుంజుకున్నట్లు అతని మనసు స్థిమితం పొందింది. సంధ్య లేని లోటు అతని గుండెలో పూడ్చలేనిదే అయినా పిల్లల భవిష్యత్తు కొత్త ఆశల్ని రేపింది. ముఖ్యంగా పిల్లలిద్దరికీ కూడా సీత అంటే చాలా అభిమానం, ప్రేమ. ఒక్కరోజు తండ్రి కనిపించకపోయినా పేచీ పెట్టి ఏడవరు. కానీ ఒక్క గంట సీత కనిపించకపోతే దిగులు పడే స్థితికొచ్చారు. ముఖ్యంగా బాబు ఇల్లు అదిరిపోయేలా ఏడ్చి సీత కనిపించేదాకా ఆకలేస్తున్నా పాలు కూడా తాగడు. నానా రభస చేస్తాడు. పిల్లల మనసు అద్దం లాంటిది. ఎదురుగా ఏ బింబం నిలిచినా అది ఇట్టే ముద్రపడుతుంది. మంజు, హరి పసిపిల్లలు. పాల లాంటి లేత మనసు వాళ్ళది. వాళ్ళకి కేవలం అడిగినవన్నీ కొనిచ్చి కారులో తిప్పే నాన్న, ఏడ్చి రాగాలు తీస్తున్న టైం ప్రకారం అన్నం నోట్లో కుక్కే ఆయా, బస్తా మోసినట్లు చంకనెత్తుకుని ఊరేగించే పనిపిల్ల సరిపోరు. ప్రేమతో లాలించి జోలపాడి కథలు చెప్పి జోకొడుతూ అలరించే అమ్మ కావాలి. సహజ సిద్ధమైన లాలిత్యంతో గుండెకి హత్తుకునే కల్మషం లేని ప్రేమ కావాలి. తీయని మమత కావాలి. అవన్నీ వాళ్ళకి సీత దగ్గర దొరికాయి. అందుకే పందిరిని అల్లుకున్న లతల్లా క్షణాల్లో సీతని అల్లుకుపోయారు. వాళ్ళకి పేద ధనిక నీన తారతమ్యాలు తెలియవు. చెట్టు చల్లని నీరు పోస్తే చిగురు వేస్తుంది. కానీ డబ్బుంది కదా అని పాలు పోస్తే జిగిర్చదు. స్త్రీ గుండెలో ప్రేమభావం కూడా అలాంటిదే. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. కేవలం ప్రభాకర్ మెప్పు కోసం, ఆ భవంతిలో ఆధిపత్యం కోసం ఆశపడి ఆమె కపట ప్రేమతో పిల్లల్ని మాలిమి చేసుకోలేదు. పిల్లల విషయంలో తను సవతి తల్లి అన్న ముద్ర తుడిచిపెట్టుకుని పోవాలన్నదే సీత ప్రధాన ఆశయం. రేపు తనకి బిడ్డ పుట్టినా వాడు తనకి 3వ సంతానం అనుకుంది ఆత్మసాక్షిగా. తల్లి లేని పిల్లలన్న సానుభూతితో, సహజ వాత్సల్యంతో వాళ్ళని ఆదరంగా హక్కును చేర్చుకుంది. అనతి కాలంలోనే అమ్మని మరిపించింది. సీత కాపురానికి వచ్చి 10 నెలలు కావస్తోంది. ఇంతవరకు తిరిగి పుట్టింటికి వెళ్ళటం కుదరలేదు. పిల్లలు చెంగు వదలకుండా బాగా మాలిమయ్యారు. లంకంత భవనం, ఆడదిక్కులేక అస్తవ్యస్తమైన ఆ ఇల్లు ఇప్పుడిప్పుడే ఒక దారికొస్తుంది. పుట్టింటికి వెళ్ళాలి అనిపించినా చప్పున సాహసం చేసి ప్రయాణం కాలేకపోయింది. అయినా అంత తొందరగా పుట్టింటికి వెడతానంటే భర్త ఏమంటాడోనని సందేహించింది. బాధ్యతారహితంగా పిల్లల్ని వదిలి వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకువెడితే అతనికి ఇష్టం ఉంటుందో ఉండదో, తన ప్రయాణం గురించి అడిగితే భర్త ఏమంటాడోనని సందేహించింది. సీత ఏదీ నిర్ణయించుకోకముందే ఒకరోజు సుభద్రమ్మ ప్రయాణమై కూతురు దగ్గరికి వచ్చింది. తలవని తలంపుగా గుమ్మంలోకి వచ్చిన తల్లిని చూడగానే సీతకి ఒక పక్క ఆనందం అనిపించినా మరోపక్క సంకోచం కూడా కలిగింది. ఏమిటోనే తల్లి, నీ అత్తారు లక్షాధికారులని వినటమే గాని ఒక్కసారి కళ్ళారా నీ సంసారం వైభోగం చూసిపోదామని వచ్చాను అంది సంబరంగా సుభద్రమ్మ. వచ్చిన అరగంటలోనే ఇల్లంతా హడావిడిగా తిరిగి ప్రతి గదిలోని వస్తువుల్ని అంగుళం అంగుళం పరామర్శించింది. ఖరీదులు అంచనా వేసింది. ఏ వస్తువుల్ని చూసినా 100ల ఖరీదులోనే ఉండి సుభద్రమ్మని దిగ్భ్రాంతురాల్ని చేసింది. రంగరంగ వైభవంగా ఇంద్రభవనంలా ఉన్న ఆ ఇంటిని చూశాక తన నిరుపేద సంసారం పూటకి గడవని దుస్థితి తలుచుకుంటే ఆవిడికి చాలా అక్కసుగా అనిపించింది. ఒసే సీత, ఉండేది 2, ఇన్నిన్ని మంచాలు సోఫాలు ఎందుకే? దుకాణాల్లో ఉన్నట్లు ఎంతెంత సామానో. బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చర్యపోయింది. ఏమిటో ఇన్నాళ్ళు సినిమాల్లో చూడటం, చెప్పుకోగా వినటమే గాని నీ ఇల్లు అచ్చం జమీందారీ భవనంలాగే ఉందే సీత. ఎంతైనా అదృష్టవంతురాలివి. దేనికైనా పెట్టి పుట్టాలి. యోగం ఉంటే అంతే. సిరి వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీ ఆయనకి నెలసరి రాబడి ఎంత ఉంటుందంటావు? అతను చేసేది బాగా లాభసాటి వ్యాపారమటగా అంది ఆరాగా. సీత కొంచెం విసుగ్గా ముఖం తిప్పుకుంది. ఏమోనమ్మా, నాకు తెలియదు అంది ముక్తసరిగా. తల్లి ధోరణి సీతకి నచ్చలేదు. కానీ సీతకి సంబంధం చేయటంలో ఆవిడ అభిప్రాయం వేరు.
అల్లుడు బాగా ధనవంతుడు అని తెలిసిన సుభద్రమ్మ ధోరణి పెళ్లికి ముందే బాగా మారిపోయింది. పైగా ద్వితీయం, తన కూతురు కాస్త తెలివితేటలతో వ్యవహరిస్తే భర్తని కొంగున ముడివేసుకోవచ్చు. సీత పెళ్లి నిశ్చయమైన క్షణం నుంచి అత్తింట్లో మెసులుకోవాల్సిన జాగ్రత్తలు, నేర్పరితనం, తెలివితేటలు అన్నీ చెవిన ఇల్లు కట్టుకొని అనుక్షణం బోధించసాగింది. అత్త ఆడబిడ్డ పోరులేని ఒంటరి కాపురం కావటం చేత సంసారం ఎలా చక్కదిద్దుకోవాలో, జాగ్రత్తగా డబ్బు ఎలా వెనకేసుకోవాలో తీరిక దొరికినప్పుడల్లా హితబోధలు చేసేది. ఇదిగో సీత, ఆడదిక్కు లేని సంసారం. మీ ఆయన ఆగర్భ శ్రీమంతుడు, వ్యాపారం మీద బోల్డు రాబడి. నీకు తెలివితేటలుండాలే గాని భర్తని కొంగున ముడేసుకోవచ్చు. నీ సవితికి లెక్కలేనని చీరలు నగలు ఉండేవట. ఏదో ఇన్నాళ్లకి నీ పంట పండి ఆ ఇంటికి వెడుతున్నావు. సిరి రాగానే చాలామంది తన వాళ్ళని మర్చిపోతారు. కానీ నువ్వు అలాంటి దానివి కాదని నాకు తెలుసులే తల్లి. ఏదో కాస్త నీ చెల్లెళ్ళని కూడా జ్ఞాపకం ఉంచుకో. ముందు వెనక ఆదుకో. కడుపు నిండా తిండి లేక, ఒంటి నిండా బట్టలేక ఎలా అవస్థలు పడుతున్నారో నీకు తెలియంది కాదు. ఇంకా వాళ్ళని నువ్వే కనిపెట్టుకొని చూడాలి అనేది కళ్ళ నీళ్లు పైట కొంగుతో తుడుచుకుంటూ సీత మాట్లాడేది కాదు. చిన్న చేతి సంచితో ఎర్రటి నేతచీర కట్టుకొని తన ఇంటి గడపలో దీనంగా నిల్చున్న తల్లిని చూడగానే ఇప్పుడు సీతకి అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. తను కాపురానికి వచ్చి 10 నెలలు కావస్తోంది కదా, తనని ఒకసారి పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి తల్లొచ్చిందేమో అని సీత ఆశించింది. కానీ నిన్ను చూసి 2 రోజులు ఉండి పోదామని వచ్చానే సీతమ్మ అన్న తల్లి మాట వినగానే ఎంతో ఆశాభంగం కలిగింది. ఎదురు చూడని విఘాతం కలిగినట్లు మనసు విలవిలలాడింది. ప్రభాకర్ అత్తగారిని లాంఛనంగా కుశల ప్రశ్నలు వేశాడు. అంతే, మళ్ళీ ఆవిడ ఉనికిని కూడా పట్టించుకోలేదు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న కాసేపు వంటగదిలో ఓ పక్కన కూర్చునేది సుభద్రమ్మ. అల్లుడు అలా బయటికి వెళ్ళగానే ఇల్లంతా గిలకల కలియదిరిగేది. సమస్తం చెక్కబెట్టేది. పచ్చగా బొద్దుగా మంచి ఆరోగ్యంతో నిగనిగలాడుతూ ఖరీదైన దుస్తులో ఉన్న పిల్లలిద్దరిని చూడగానే ఆవిడికి కాస్త కంటగింపైంది. మంజు చెవులకు పెట్టుకున్న ముత్యాల జుంకాలు, మెళ్ళో పులిగోరు చైను, చేతులకి బంగారు కడియాలు, కాళ్లకు మువ్వల పట్టీలు అన్నీ సవరించి పట్టి చూసింది. మిసమిసలాడే కుచ్చుల మ్యాక్సీ చూసి ఇంట్లో కూడా ఇంత ఖరీదైన గౌన్ ఎందుకే అంది సీతకేసి చూస్తూ కించిత్ అసూయ ధ్వనించే కంఠంతో. పెళ్లి వయసు వచ్చిన చెవులకి పుల్లలు పెట్టుకొని చిరిగిన జాకెట్లతో అతుకులు పడ్డ ఓణీలతో తిరిగే కూతుళ్ళు కళ్ల ముందు మెదిలారు. ఆ క్షణంలో సుభద్రమ్మకి డబ్బు, దేనికైనా డబ్బే ప్రధానం, మనిషిని నిలబెట్టినా పడగొట్టినా ఈ డబ్బే ప్రధానం అనుకుంది గుంబనంగా. ఈ ఐశ్వర్యంలో 10వ వంతు తనకున్న తన సంసారం సాఫీగా సాగిపోయి ఉండేది కదా. ఆ భగవంతుడు పక్షపాతి. ఐశ్వర్యమంతా ఒకళ్ళకి, దారిద్ర్యమంతా ఇంకొకళ్ళకి ఇస్తాడు అనుకుంది. రగిలే బాధతో ఆఖరికి ఆ అంతర్జ్వాల భరించలేక సీతకేసి చూస్తూ అంది. పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు, గడుగ్గాయలకు మళ్ళీ. నీ పెళ్లికి ఎండిపోయి ఏడుపు మొగాలేసుకుని ఈశ్రోమంటూ ఉండేవారు. నీ చేతికొచ్చారు, బంతులల్లే తేలారు అంది. సీతకి తల్లి ధోరణి ఎంతమాత్రం నచ్చలేదు. సుభద్రమ్మకి కూతుర్ని చూస్తుంటే చాలా ఆవేదన కలిగింది. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. సుభద్రమ్మ కూతురింట్లో ఒక వారం రోజులుంది. ఆ వారం రోజులు కూడా సీత పెళ్లికి తను కొన్న వాయిల్ చీరలే మార్చి కట్టడం చూసి కించిత్ విస్మయం కూడా కలిగింది సుభద్రమ్మకి. పెళ్లి కాకముందు తన కూతురు ఎలా ఉందో పెళ్ళయ్యాక ప్రభాకర్ భార్యగా కూడా అలాగే ఉంది. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటికి ఇల్లాలులా లేదు. ఆ ఇంటి పని మనిషి అంటే నమ్మేలాగా ఉంది. అదేమిటే సీత, నువ్వు కాపురానికి వచ్చి 8 నెలల పైగా అవుతోంది. మీ ఆయన నీకు మళ్ళీ చీరలే కొనలేదు? బాగుందమ్మా, చక్కగా ఉంది అంది భగభగమంటూ. అల్లుడు మేటల కొద్దీ కొన్న చీరల్లో చాటుగా మాటుగా 4 చెల్లెళ్లకి ఇవ్వకపోతుందన్న ఆశతో వచ్చిందావిడ. కానీ సీతను చూస్తుంటే ఆవిడ ఆశలన్నీ నిరాశలు కావటానికి అట్టే సమయం పట్టలేదు. తల్లి వాడే ధోరణి, ఎత్తి పొడుపులు, సాధింపు సీతకి చాలా ఇబ్బంది కలిగించాయి. మంజు కాస్త ఊహ తెలిసిన పిల్ల. తండ్రికి చెప్తే పైగా సుబ్బులు, రంగా అక్కడక్కడే తిరుగుతున్నారు. సుభద్రమ్మ తన ధోరణి మానటం లేదు. సరికదా, ఏమే సుబ్బులు, రెక్కల కష్టం చేసు బ్రతుకుతున్న మీ అమ్మగారి కంటే నువ్వు దర్జాగా కనిపిస్తున్నావు నా కంటికి. నాకు తెలియకడుగుతాను, మీ అయ్యగారు కట్టుకున్న పెళ్ళానికి 4 మంచి చీరలు కొనిపెట్టలేడటే? ఇంటి చాకరీ చేయించుకోవటమే కానీ కట్టుకున్న దానికి కష్టం సుఖం చూడక్కర్లేదటే అంటూ దాన్ని నిలదీయడం మొదలుపెట్టింది. సీతకి ఆ పరిస్థితి చాలా ఇరకాటమనిపించింది. అందుకే తల్లి మీద విసుక్కునేది. ఇప్పుడు నాకేమైందమ్మా, చీరలు లేక ఇప్పుకొని తిరుగుతున్నానా? నా సంగతి నాకు తెలుసులే, అనవసరపు విషయాలు నీకెందుకు, నువ్వు కాస్త ఊరుకో అంది చిరాగ్గా మందలిస్తున్నట్లు. అది కాదే తల్లి, రెండో పెళ్ళి,
అది 2 పిల్లల తండ్రి అయినా వెనకాడకుండా తలొగ్గి చేసుకున్నది ఎందుకు? మిగతా విషయాల మాట ఎలా ఉన్నా కూటికి గుడ్డకు కరువుండదన్న ఆశతోనేగా. నీ సవితి ఏ వేళ ఖరీదైన చీరల్లో ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉండేదట. మీ అత్తగారు మాత్రం అందుకని ఏదో తల్లివి కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలన్న ఆరాటంతో అడిగాను. నిరసనగా తల తిప్పుకుంది సీత. వాళ్లతో నాకు పోటీ ఏమిటమ్మా? వాళ్ళు పుట్టిళ్ల నుంచి ఘనంగా ఆరణాలు తెచ్చుకున్నారు. ఆగర్భ శ్రీమంతుల ఇంటి ఆడపడుచులు. పెళ్ళై కాపురానికి వచ్చిన మర్నాడే కట్టుకునే జాకెట్టు దగ్గర నుంచి కొనమని భర్తను వేధించలేదు. అయినా ముందు ముందు నేను మాత్రం కొనుక్కోలేకపోతానా, కట్టుకోలేకపోతానా అంది కాస్త ఆవేశంగా. దాంతో సుభద్రమ్మ మొహం ముడుచుకుంది. అయినా నీకెందుకమ్మా ఈ విషయాలన్నీ? నా తంటాలేవో నేను పడతాలే. చీరలు చిరిగితే కుట్టుకొని కట్టుకుంటాను కానీ నిన్ను మాత్రం కొనమని అడగను, సరేనా అంది అక్కసుగా సీత. ఆ మాటలంటున్నప్పుడు కంఠం రుద్ధమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు ఒక పక్క భర్త ప్రవర్తనే మనసులో అగ్నిలా దహిస్తుంటే తల్లి ఎత్తి పొడుపు ఆజ్యం పోసినట్లయింది. దాంతో సుభద్రమ్మ కాస్త తగ్గింది, ధోరణి మార్చింది. అనవే తల్లి అను, నేను పెట్టలేని దాన్ని తగుదనమ్మా అని నీ ఇంటికొచ్చానా, అనకేం చేస్తావు అంది నిష్ఠూరంగా. అయినా ఏదో అప్పటికి తాత్కాలికంగా ఊరుకున్న ఆలోచనలో ఆవిడవే. అక్కడ ఉన్న 4 రోజులు ఏదో ఒక రకంగా సీతని వేధిస్తూనే ఉంది. సీత మెషిన్ మీద పళ్ళరసం తీసి 2 గ్లాసుల నిండా పోసి గ్లూకోజ్ పొడి కలిపి పిల్లలిద్దరికీ ఇచ్చింది. తరువాత తల్లికి కూడా ఓ గ్లాస్ నిండా జ్యూస్ నింపి ఐసు ముక్కలు వేసిచ్చింది. ఒసే సీత, ఇలా అంటున్నానని కాదు కానీ ఈ నీ సవితి పిల్లల్ని నెత్తికెత్తుకోవడమేనా, లేక నీకంటూ ఓ పిల్ల పాపని సంసారం అంటూ అమర్చుకునేదేమైనా ఉందా?